నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మన తెలుగు రాజ్యం సినిమా ఛానల్ ద్వారా అలనాటి దర్శక నిర్మాతలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళ స్నేహబంధాలు ఎలా ఉండేవి, వాళ్ళ కలయికలు ఏంటి అన్న నేపథ్యంలో నాగిరెడ్డి చక్రపాణి గారి గురించి చాలా అద్భుతమైన వీడియో చేశాం. ఈ నేపథ్యంలో ఇంకా కొంతమంది గురించి చెప్పొచ్చు కదా అంటూ మన ప్రేక్షకులు అడగడం జరిగింది. దాంట్లో ఒక కలయిక గురించి నేను మన శ్రీకాంత్ గారిని అడిగితే చాలా అద్భుతమైన డిస్కషన్ వచ్చింది. వీళ్ళిద్దరు తీసినవి 10-11 సినిమాలు, కానీ హిట్లు 9 ఉన్నాయి. ఇప్పటికీ స్టిల్ వాళ్ళ కలయిక అంతే అత్యద్భుతంగా బావా అని పిలుచుకునేంత స్నేహబంధం వారిద్దరిది. మరి వాళ్ళ కలయిక ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఇప్పటివరకు కొనసాగిన విధానంలో వాళ్ళు ఎదుర్కొన్న ఒడిదుడుకులేంటి, మరి శతాధిక చిత్రాల దర్శకుడు మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు కావచ్చు, వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారు, ఇద్దరికీ ఎలాంటి అభిరుచి ఉంది, ఎలాంటి స్నేహబంధం ఉంది అనేది మీ అందరికీ తెలిసిందే. మరొకసారి మొదట వీరి కలయిక ఎలా జరిగింది, స్టిల్ ఇప్పటి వరకు వీళ్ళ మధ్య పొరపచ్చారు లేకుండా ఎలా కంటిన్యూ అయ్యారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. 11 సినిమాలైనా తీసింది. ఓకే, ఎందుకంటే ఆ మాత్రం ఎక్సైజ్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వీడియోలు చేస్తావా అని చెప్పేసి అని మళ్ళీ వేసుకుంటారు కామెంట్స్లలో. అందుకోసమని ఏంటి అసలు వీళ్ళిద్దరి మొదటి సినిమా ఏంటి, వీళ్ళిద్దరి పరిచయం ఎలా ఏర్పడింది అసలు? వాస్తవానికి కె బాపయ్య గారు, కె రాఘవేంద్రరావు గారు, కె మురళీమోహన్ రావు గారు వీళ్ళు ముగ్గురు కజిన్స్ అన్నమాట. కె బాపయ్య గారు అప్పటికే లబ్ధప్రతిష్ఠుడైనటువంటి దర్శకుడు. ఆ తర్వాత కె రాఘవేంద్రరావు గారు దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. చిరంజీవి గారు సంఘర్షణ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కె మురళీమోహన్ రావు గారు. కె బాపయ్య గారు వెరీ బిజియెస్ట్ కమర్షియల్ డైరెక్టర్. అప్పటికి అశ్విని దత్ గారు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాలనుకొని రామారావు గారిని కలిసి, సినిమా అంటూ తీస్తే గీస్తే మీతో తీస్తానన్న తర్వాత నీకు అనుభవం రావాలి కాబట్టి ముందు ఒక చిన్న సినిమా చెయ్యి అని చెప్పి, ఆ చిన్న సినిమా కూడా రామారావు గారికి సంబంధించినటువంటి వారికి అశ్విని దత్ గారిని అప్పచెప్పి, అట్లా అశ్విని దత్ గారు ఓసీత కథ సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యారు. ఓసీత కథ దర్శకులు మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆ తర్వాత వెంటనే రామారావు గారు డేట్స్ ఇస్తూ, రామారావు గారు వైజయంతి అని సంస్థకు నామకరణం చేస్తూ, శ్రీకృష్ణుడి మెడలో ఉండేటటువంటి మాల వైజయంతి కాబట్టి వైజయంతి మూవీస్ అని నామకరణం చేస్తూ, ఆయన స్వహస్తాలతో వైజయంతి మూవీస్ అని చెప్పి నామకరణం చేసి, మొట్టమొదటి సినిమా బాపయ్యని దర్శకుడిగా పెట్టుకోండి బ్రదర్ అని రామారావు గారు అనటం. ఓకే, కె బాపయ్య గారు దర్శకత్వంలో అశ్విని దత్ గారు ఎదురులేని మనిషి సినిమా. ఎదురులేని మనిషి చాలా బాగా ఆడింది వాణిశ్రీ గారు, ఎన్టీ రామారావు గారు. అప్పటికి ఏంటంటే నాగేశ్వరరావు గారు సరికొత్తగా కనిపించడం, స్టెప్పులు ఎరగదీసేయటం, దీంతో ఏంటంటే రామారావు గారిని సరికొత్తగా చూపించాలని అశ్విని దత్ గారు భావించారు. భావించిన అశ్విని దత్ గారు ఏం చేశారంటే, విజయవాడకు చెందిన ఆయన ముంబైలో తర్ఫీదు వచ్చారు యాక్స్ వాలేశ్వరరావు గారు. యాక్స్ వాలేశ్వరరావు గారిని తీసుకొచ్చి రామారావు గారికి సరికొత్తగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించి, అక్కడి నుంచి వాలేశ్వరరావు గారు రామారావు గారికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం మొదలుపెట్టారు. వెంటనే యుగపురుషుడు సినిమా, యుగపురుషుడు కూడా ఆడిన తర్వాత అది కూడా బాపయ్య గారే యుగపురుషుడు ఆయన దర్శకత్వం వహించడం, అది కూడా ఆడటంతో ఏంటంటే అశ్విని దత్ గారి ధైర్యం వచ్చిన తర్వాత ఆయన తర్వాత వెంటనే గురు శిష్యులు అని ఒక సినిమా చేశారు. నాగేశ్వరరావు గారు, కృష్ణ గారితో ఒక సినిమా చేశారు. అట్లా రాఘవేంద్రరావు గారు, బాపయ్య గారు ఈ కలయికలో ఈ వరుసగా నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు గురు శిష్యులు. అప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారితో చేసి, అక్కడి నుంచి ఏంటంటే బాపయ్య గారు హిందీలో చాలా బిజియెస్ట్ డైరెక్టర్ అయిపోయారు. బాపయ్య గారు తెలుగు సినిమా రీమేక్లు కావచ్చు, డైరెక్ట్ హిందీ ఫిలిమ్స్ కావచ్చు, బాపయ్య గారు చాలా బిజీ అవ్వటం, రాఘవేంద్రరావు గారు కమర్షియల్గా ఆయన ముందుకెళ్ళటం, దాంతో మీకు అర్జున్ రాజు గారు, అశ్విని దత్ గారు ఇద్దరు రాఘవేంద్రరావు గారు డేట్ల కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో ఏంటంటే ఇద్దరు కలిసి చేయొచ్చు కదా అని చెప్పేసి ఇద్దరు కలిసి చేసిన సినిమా అడవి సింహాలు. ఓకే, కృష్ణ గారు, కృష్ణంరాజు గారితో అడవి సింహాలు ఎంత క్రేజ్ అంటే ఆ సినిమాకి చిన్న ఊళ్ళల్లో 6 థియేటర్లు ఉన్న ఊళ్ళల్లో, చిన్న టౌన్స్లో సినిమా రిలీజ్ అయితే 2 థియేటర్లలో వేస్తే 2 థియేటర్లలో కూడా టికెట్లు దొరకనంత క్రేజ్ అనమాట ఆ సినిమాకి. అప్పట్లోనే అశ్విని దత్ గారు చింపాంజీని తీసుకొచ్చి మనల్ని చీట్ చేసి చింపాంజీ చేత డబుల్ యాక్షన్ చేయించారనమాట. మనకు సినిమాలు 2 చింపాంజీలు ఉన్నాయేమో అని అనుకుంటాం మనం, ఒక చింపాంజీ చేతనే చేయించారు. అలాంటి ప్రయోగాలన్నీ రాఘవేంద్రరావు గారు దర్శకులు అనమాట. జానీ దోస్తని ఇదే హిందీలో చేశారు ఈ సినిమా. ఇది హిట్ అయింది, ఆడింది ఈ సినిమా. ఆడిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రాఘవేంద్రరావు గారితో చెయ్యాలి సినిమా. ఎలాంటి సినిమా చేయాలి, ఏ కథతో చేయాలి అంటే రామారావు గారితోనే చెయ్యాలి.
రామారావు గారికి అప్పుడు పరుచూరు బ్రదర్స్, అప్పటికి ఎన్టీ రామారావు గారికి ఏ సినిమాలు రాశారు, చండశాసనుడు రాశారు, సింహన్నమింది రాశారు, రామారావు గారికి నా దేశం అనురాగ దేవత రాశారు. నా దేశం సమయానికి ఏంటంటే రామారావు గారు ఇంకా రాజకీయాలకు వెళ్ళిపోతున్నానని ప్రకటించారు. ఓకే. కానీ పరుచూరు బ్రదర్స్ తయారు చేసినటువంటి ఒక కథ, 1-2 కథలు అప్పుడు రామారావు గారు దృష్టిలో పెట్టుకుని చేసిన కథలో ఒక కథ ఉండిపోయింది. అది అగ్నిపర్వతం. అది ఎన్టీ రామారావు గారిని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి కథ. కానీ కృష్ణ గారికి వచ్చింది. కానీ సినిమాలో కూడా, కథలో కూడా ఏంటంటే వాళ్ళు చేసుకున్న కథలో డ్యూయల్ రోల్ కాదు, జమదగ్ని పాత్రే ఉంటుంది. సినిమా త్రోట్ జమదగ్ని పాత్రే ఉంటుంది వాళ్ళు చేసుకున్న కథలో. ఎప్పుడైతే కృష్ణ గారిని పెట్టి చేద్దామని అనుకున్నారో, కృష్ణ గారితో చేద్దాం, కథ చాలా బాగుందని అనుకున్నప్పుడు ఏంటంటే మనకి చాలా సీరియస్ టోన్లో ఉంటుంది సినిమా. జగ్గయ్య గారి పాత్ర, ఫాదర్ పాత్ర జగ్గయ్య గారు, ఈ సీరియస్ టోన్ ఉంటుంది. ఆ సీరియస్ టోను, విజయశాంతి గారి పాత్ర, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏంటంటే ఇది మనం ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ మిస్ అయితే కంప్లీట్ సీరియస్గా ఉంటే ఎక్కడ ఆడియన్స్ ఇదవుతారని అప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకో పాత్రని సృష్టించారు. అక్కడి నుంచి చంద్రం ఆ పాత్ర, ఇంకో పాత్ర రావడం కృష్ణ గారి, అక్కడి నుంచి బ్రదర్ అనేటటువంటి తీసుకొచ్చిన తర్వాత అగ్నిపర్వతం కనీ విని ఎరిగిన బ్లాక్ బస్టర్ అండి. ఆ టైంకి ఏంటంటే కృష్ణ గారి వెల్లువ, ఆయన ఊరికి మొనగాడి నుంచి రాఘవేంద్రరావు గారి ఊరికి మొనగాడు, శక్తి, ఘరానా దొంగ, ఇట్లాంటి సినిమాలు ఇక్కడికి వచ్చేటప్పటికి అగ్నిపర్వతం, తర్వాత ఏమో ఇద్దరు దొంగలు, వజ్రాయుధం రాఘవేంద్రరావు గారితో, మళ్ళీ మధ్యలో కోదండరామిరెడ్డి గారితో రామరాజ్యంలో భీమరాజు, కిరాయి కోటిగాడు, ఖైదీ రుద్రయ్య, వరుస సూపర్ డూపర్ హిట్లు. కృష్ణ గారికి ఒక వైభవం అనమాట అసలు రాఘవేంద్ర గారి డైరెక్షన్లో. ఇవి కోదండరామిరెడ్డి. రాఘవేంద్రరావు గారు వరుసగా ఊరికి మొనగాడు, శక్తి, ఘరానా దొంగ, ఇద్దరు దొంగలు, అగ్నిపర్వతం, ఇవన్నీ రాఘవేంద్రరావు గారే. ఈ సినిమాలని రాఘవేంద్రరావు గారు కృష్ణ గారితో సూపర్ డూపర్ హిట్స్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనమాట. ఈ సందర్భంగా ఏంటంటే రాఘవేంద్రరావు గారి మేకింగ్ ఏదైతే ఉందో అది అశ్విని దత్ గారి స్టైల్ ఆఫ్ ఆ ప్రొడక్షన్ డిజైనింగ్ ఏదైతే ఉందో ఈ రెండు మ్యాచ్ అయ్యాయి. ఈ రెండు మ్యాచ్ అయిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా మనం కలిసి సినిమాలు చేయొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అనేటటువంటి ఒక పరస్పర అవగాహన వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన తర్వాత అప్పుడు ఆగి అశ్విని దత్ గారు ఆలోచించి సరికొత్తగా సినిమాలు తీయాలని ఆలోచించి, ఎందుకంటే క్రియేటివ్ సైడు జనరేషన్స్ మారుతున్నాయి, ఆడియన్స్ మారుతున్నారు, వాళ్ళ ఆలోచనలకి అనుగుణంగా భిన్నంగా మనం ముందుకు వెళ్ళాలి అని అశ్విని దత్ గారు ఆలోచించినటువంటి ఒక సమయం అది. ఆ సమయంలో ఏంటంటే రాఘవేంద్రరావు గారు వెలుపల కూడా సినిమాలు చేస్తున్నారు కదా, చాలామంది చేస్తున్నారు. ఆయన సొంత నిర్మాణ సంస్థలు ఆయన చేసుకుంటున్నారు, ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ అని. ఇవన్నీ వరుసగా రాఘవేంద్రరావు గారి సినిమాలు ఒక సమయంలో ఫ్లాప్లు అండి, వరుసగా ఫ్లాప్లు అవుతుంటే చిరంజీవి ఎండమూరి వీరేంద్రనాథ్ అనేది ఒక ప్రభంజనం ఒకవైపు నుంచి. ఈ ప్రభంజనం సాగుతుంటే అశ్విని దత్ గారు ఏమనుకున్నారంటే ఎండమూరి వీరేంద్రనాథ్ నవలతో చిరంజీవి గారి హీరోగా రాఘవేంద్రరావు గారితో సినిమా చేద్దామని అనుకుని, ఏ నవల అప్పుడు చాలా పాపులర్గా ఉందని చూస్తే ఆఖరి పోరాటం చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యి సీరియల్గా ఎక్కడ లేనటువంటి క్రేజ్ సంపాదించుకుంటున్న సమయం. ఇది నాకు కావాలి అర్జెంటుగా, బావతో ఈ సినిమా బావ డైరెక్షన్లో చెయ్యాలని ఈ ప్రపోజల్ చిరంజీవి గారు ఏంటి, అశ్విని దత్ గారు చిరంజీవి గారి నిర్మాతల కోటరీ ఒకటి ఉంటుంది, ఆ కోటరీలోకి అశ్విని దత్ గారు ప్రవేశించడానికి చేస్తున్నటువంటి ఒక సమయం అన్నమాట. ఆ కోటరీలోకి అశ్విని దత్ గారికి ప్రవేశం లభించడం లేదు. చుట్టూ చాలామంది నిర్మాతలు ఉన్నారు, దేవీర ప్రసాద్ గారు ఉన్నారు, కేఎస్ రామారావు గారు ఉన్నారు, తర్వాత మన విజయబాబు నాయుడు గారు ఉన్నారు, అట్లాగే అల్లు అరవింద్ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. అశ్విని దత్ గారికి ప్రవేశం లభించడంలా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ద్వారానే ప్రపోజల్ వెళ్తే రాఘవేంద్రరావు గారు అనగానే చిరంజీవి గారు వెంటనే ఒప్పుకుంటారు కదా. కథంతా వీరేంద్రనాథ్ గారు నరేట్ చేసిన తర్వాత చిరంజీవి గారు ఏమన్నారంటే, ఇందులో విహారీ చేయడానికి ఏమీ లేదు, ఇది మొత్తం ప్రవల్లిక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కథ. అవును, శ్రీదేవి క్యారెక్టర్ కాబట్టి నాకంటే ఇది నాగార్జునకు చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుంటుంది నాగార్జునకి. నాగార్జున కెరీర్కి చాలా హెల్ప్ అవుతుందని చిరంజీవి గారు వీరేంద్రనాథ్ గారికి చెప్పి, వీరేంద్రనాథ్ గారు వచ్చి అశ్విని దత్ గారికి చెప్పారంట. సరే బాగానే ఉంది, నాగార్జున డేట్లు సంపాదించవచ్చు, చెయ్యొచ్చు, నెక్స్ట్ సినిమా అయినా మనకు చేస్తాడంటావా చిరంజీవి? నేను ఇప్పటిదాకా చేయలేదు, అందరూ నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ చిరంజీవి నిర్మాతలు అయిపోయారు. వాస్తవం అది. ఆయనకంటే వెనకాల వచ్చిన చాలామంది చిరంజీవి గారి ప్రొడ్యూసర్స్ సర్కిల్లోకి వెళ్ళిపోయారు, ఆ బంచ్లోకి వెళ్ళిపోయారు. అంటే ముందు ఇది మనం హిట్ తీసి చూపిద్దామండి, ఆయనే ఒప్పుకుంటారు. అప్పుడు ఇళయరాజా గారు, అప్పటిదాకా రాఘవేంద్రరావు గారి సినిమాలకి ఏంటంటే మహాదేవన్ గారు కొన్ని సినిమాలు చేశారు, త్రిశూలం, అడవి రాముడు, ఇవన్నీ మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు సింహబలుడేవి చేశారు. ఇంకా వరుసగా అక్కడి నుంచి చక్రవర్తి గారే రాఘవేంద్రరావు గారు ఆస్థాన సంగీత దర్శకుడు అనమాట అన్ని సినిమాలకి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇళయరాజా గారిని తీసుకొచ్చి అట్లాగా కేఎస్ ప్రకాష్ గారి ఫోటోగ్రఫీ, రాఘవేంద్రరావు గారి సోదరులు అద్భుతంగా అసలు అమరీష్ పురి గారిని పెట్టి మీకు ఆఖరి పోరాటం ఆ పరిశ్రమలో ఇప్పుడు మద్రాసులో ఏంటంటే రాఘవేంద్రరావుకి ఇది ఆఖరి పోరాటం అనేవాళ్ళు అనమాట.
వరుసగా ఫ్లాపులు. రాఘవేంద్రరావుకి ఇదే ఆఖరి పోరాటం అని మాట్లాడుకునేవాళ్ళు సర్కిల్స్లో, ఓకే. ఫిల్మ్ సర్కిల్స్లో. కానీ సినిమా కని విని ఎరిగిన సూపర్, ఫస్ట్ మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ అనమాట. అసలు సాంగ్స్ కూడా సూపర్ యునానిమస్ టాక్. ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షో నుంచి యునానిమస్ టాక్. సునాదమాల పాత్ర ఎవరు, మన సుహాసిని గారు చేసినటువంటి పాత్ర. తెల్ల చీరకు తకది అసలు వాయిస్ ఎవరు పాడారు ఆ పాట? ఆశా భోన్స్లే పాడారు. అలా మీకేంటంటే లతా మంగేష్కర్ గారు పాడారు. ఆశా భోన్స్లే గారు పాడింది అశ్వమేధంలో ఓకే. ఓ ప్రేమ. లతా మంగేష్కర్ గారు తెల్ల చీరకు పాడింది. ఓకే, అది రాఘవేంద్రరావు గారి ఇది రాఘవేంద్రరావు గారి సినిమా, అది రాఘవేంద్రరావు గారి సినిమానే. ఇది అశ్విని దత్ గారి, అదే అశ్విని దత్ గారే. ఇక్కడ లతా మంగేష్కర్ గారు వచ్చి ఆ సమయంలోనే ఇళయరాజా గారు, వంశీ గారుల కోసం ఆవిడ గాలికొండాపురం రైల్వే గేట్ అని ప్రారంభం అవ్వాల, ఆ సినిమా కోసం కూడా చాలా గొప్ప పాటలు పాడారు ఆవిడ. ఓకే. ఆవిడ వచ్చి ఈ తెల్ల చీరకు తకదిమ తపనలు ఉంది కదా, ఇదంతా విన్న తర్వాత వైశాఖం ముంచుకొస్తే ఆ చరణాలు ఉంటాయి, మీరు వైశాఖం తరుముకొస్తే ఆ విని, ఆ లిరిక్స్ విని ఆవిడ రికార్డింగ్ థియేటర్లో దానికి మీనింగ్ కావాలి, నాకు మీనింగ్ తెలిస్తే నేను మరింత ఫీల్ అయి పాడతానంటే వీరేంద్రనాథ్ గారు వచ్చి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఆవిడకి చెప్పారంట. ఈ మీనింగ్తో రాశారు అని. రాసిన మహానుభావుడు ఎవరు మీకు తెలుసు, నాకు తెలుసు, ద వన్ అండ్ ఓన్లీ వేటూరి సుందరరామూర్తి గారు. ఆయన ఒకరే రాయగలరు. ప్రపంచాన్ని పర్యాటక స్థలాలుగా చూడడం టూరిజం, ప్రపంచాన్ని పాటల్లో పెట్టి చూపడం వేటూరిజం అని మనందరికీ తెలుసు. అలాంటి వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి ఒక అద్భుతమైన గీతం. అలా ఆఖరి పోరాటం సూపర్ డూపర్ హిట్ కావడం, శతదినోత్సవ వేడుక జరిగిన తర్వాత అప్పుడు చిరంజీవి గారు ఆయన తనదైనటువంటి శైలిలో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, సుదీర్ఘ విరామానంతరం అశ్విని దత్ గారు చిరంజీవి గారి నిర్మాతల కోటరీలోకి రావటం, వచ్చిన తర్వాత దాదాపు 8 మంది రచయితలు 4 నెలలు కష్టపడి తయారు చేసినటువంటి జగదేకవీరుడు అతిలోక సుందరి అనే దృశ్య కావ్యాన్ని అటు రాఘవేంద్రరావు గారు, ఇటు అశ్విని దత్ గారు ఒక యజ్ఞంలాగా, ఇళయరాజా గారు, వేటూరి సుందరరామూర్తి గారు, విన్సెంట్ గారు, కేఎస్ ప్రకాష్ గారు, ఇంతమంది మహామహానుభావులందరూ, సుందరం గారు, ప్రభుదేవ గారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, వీళ్ళందరూ ఆ సినిమాని ఎంత అద్భుతంగా తెరకెక్కించారో మనకు తెలుసు. ఇవాళకి చిన్నపిల్లలు, ఏ జనరేషన్ చిన్నపిల్లలైనా చిరంజీవి గారి సినిమా చూడాలనుకుంటే వాళ్ళ ఫస్ట్ చాయిస్, బెస్ట్ చాయిస్ జగదేకవీరుడు అతిలోక సుందరి అయ్యింది. అలా జగదేకవీరుడు అతిలోక సుందరి కనీవి నెరిగిన విధంగా లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన చేసినటువంటి శతదినోత్సవ వేడుక అశ్విని దత్ గారు. ఈ పరంపరలో ఏంటంటే ఈ బ్యాక్ టు బ్యాక్ ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి చాలా పెద్ద హిట్స్ అయ్యేటప్పటికీ బాలకృష్ణ గారితో సినిమా చేయాలి. అట్లాగే రామారావు గారు చేశారు వైజయంతి మూవీస్లో, నాగేశ్వరరావు గారు చేశారు, కృష్ణ గారు చేశారు, నాగార్జున గారు చేశారు, చిరంజీవి గారు చేసేసారు. కాబట్టి ఇప్పుడు కృష్ణరాజు గారు అడవి సింహాల్లో చేశారు. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారితో చేయాలి. శోభన్ బాబు గారు చేయలేదు కాబట్టి శోభన్ బాబు గారిని, బాలకృష్ణ గారిని కిరీటి, అభిమన్యు అన్నదమ్ముల పాత్రల్లో అశ్వమేధం కథ, నాకు తెలిసి కథ లేకుండా ఏదో వండాలనుకుని ఒక వంటకం వండేసుకుని షూటింగ్కి వెళ్ళిపోయారని అనిపిస్తుందండి. ఆ సినిమా మొత్తానికి ఇళయరాజా గారి పాటలు, ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ తప్ప ఇంకేమి అనిపించవు నా మటుకు. నాకు బాగా ఉంటుంది సార్, ఎందుకు ఎక్కలేదు అనేది అంటే కాదు, హెవీ అండి. ఇప్పుడు శోభన్ బాబు గారు చచ్చిపోవడం, సెకండ్ హాఫ్ హెవీ అయిపోవడం, ఇట్లాంటివన్నీ ఏంటంటే అది ఇద్దరు విలన్లు, ఏది డ్యూయల్ రోల్, అమరీష్ పురి గారి డ్యూయల్ రోల్, ఇవన్నీ ఏంటంటే కొంత కంగాళీగా ఉంటుంది. అట్లాగే అశ్వమేధం ఒకటి ఆడల. ఆ తర్వాత కొంత సాంగ్స్ పరంగా సూపర్ హిట్ కదా, ఆడియో ఇప్పటికీ మీనా గారు ఆడియో ఇప్పటికీ మ్యూజికల్ హిట్. ఆ తర్వాత స్వల్ప విరామానంతరం ఏంటంటే మధ్యలో మీకు అశ్విని దత్ గారు, అరవింద్ గారు కలిసి సినిమాలు చేసేటటువంటి ఒక సంప్రదాయానికి తెరతీశారు. ఓకే. తీసి వరుసగా రాఘవేంద్ర గారి దర్శకత్వంలో పెళ్లి సందడి, పరదేశి 2 సినిమాలు తీశారు. పెళ్లి సందడి సిల్వర్ జూబ్లీ అందరికీ తెలుసు, కొన్ని కేంద్రాల్లో 200 రోజులు ఆడింది, సంవత్సరం ఆడినటువంటి కేంద్రాలు కూడా ఇప్పటికీ టర్నింగ్ పాయింట్ చేసింది పెళ్లి సందడి. అది అశ్విని దత్ గారు, అరవింద్ గారు భాగస్వామ్యం. మన దామోదర్ ప్రసాద్ గారు, జగదీష్ చంద్ర ప్రసాద్ గారు ఆయన కూడా ఒక నిర్మాత, భాగస్వామి నిర్మాత. ఆ తర్వాత పరదేశి ఫ్లాప్ అండి. అందరూ నూతన నటీనటులతో తీయాలనుకుని వాళ్ళందరినీ పరిచయం చేయాలని చాలా మందిని కాచి వడబోసిన వాళ్ళల్లో శివాజీ కూడా ఉన్నారు. ఆ వీడియో మొన్న ఎక్కడో వైరల్ అయింది, సంబంధించిన వీడియో వైరల్ అయింది. అప్పట్లో ఇది
ప్రమోషన్ పరంగా ఒక సెన్సేషన్ పరదేశీ సినిమా. అవును, పరదేశి అయిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే మహేష్ బాబు గారి పరిచయ చిత్రం ఏదైతే ఉందో రాజకుమారుడు ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. రాఘవేంద్రరావు గారి దర్శకత్వ ప్రతిభ చూడాలంటే రాజకుమారుల్లో కొన్ని సన్నివేశాలండి, ప్రత్యేకించి డైరెక్టర్ కావాలనుకున్న వాళ్ళు చూడాలి. ఎందుకు చూడాలి అని అంటే ఆ అమ్మాయి మనసు దోచుకున్నది, ఆ అమ్మాయిని అల్లరి చేస్తున్నది ఒకడే అని చెప్పేసి అమ్మాయికి తెలియదు అనమాట. ఇద్దరు వేరు అని అనుకుంటా ఉంటుంది. అట్లాంటిది అది రివీల్ చేసినప్పుడు ఆయన షార్ట్ కంపోజింగ్ ఒకటి, రాఘవేంద్ర గారు షార్ట్ కంపోజింగ్, ఎక్స్ట్రాడినరీ షార్ట్ కంపోజింగ్. ఆ తర్వాత ఏంటంటే సెకండ్ హాఫ్ కృష్ణ గారి ఫ్లాష్ బ్యాక్ అది చెప్పి ఫ్లాష్ బ్యాక్ అయిపోయి మహేష్ బాబు గారు తిరిగి వీళ్ళింటికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కృష్ణ గారిని ఒకసారి మహేష్ బాబు గారిని ఒకసారి చూపించి తిరిగి కృష్ణ గారు మహేష్ బాబు గారు ఇద్దరు నడుచుకుంటున్నట్టు కొన్ని షార్ట్స్ వేస్తారు. అది బ్రెయినీ అనమాట, అది డైరెక్టోరియల్ టచ్. అది ఇది కదా రాఘవేంద్రరావు అనిపిస్తుంది మనకి. సుకుమార్ గారు వాడారు ఈ షార్ట్ ని, గుర్తుందా? 1 గౌతమ్ పరిగెత్తుకుంటూ ముందు వస్తూ ఉంటే వెనకాల వాళ్ళిద్దరు, ఆ సీన్ సినిమాకి హైలైట్. ఇందులో ఎంత హైలైట్ 1 సేమ్ ఎక్స్ప్రెషన్ లో ఆ షాట్ కూడా ఉంటుంది. అట్లాగా ఇప్పటికీ కృష్ణ గారును మహేష్ బాబు గారి తర్వాత వంశీ సినిమాలో చేసిన నాకు రాజకుమారిలో ఆ పర్టికులర్ ఆ ఫ్లాష్ బ్యాక్ అది నాకు చాలా నచ్చుతుంది అనమాట. చాలా బాగా చేశారు అనిపిస్తుంది. అసలు నిజంగా అశ్విని దత్ గారు రాఘవేంద్ర గారు ఒక మహేష్ బాబు ప్రిన్స్ని పరిచయం చేసినటువంటి రాజకుమారుడు. ఆ తర్వాత రాజకుమారుడిని పరిచయం చేశారు వీళ్ళు అనుకుంటే ఇవాళ ఐకాన్ స్టార్గా కీర్తించబడుతున్నటువంటి అల్లు అర్జున్ని అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు మరియు అరవింద్ గారు మొదట లేరు, ఈ నిర్మాణంలో లేరు, యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అని. తర్వాత అరవింద్ గారు కూడా భాగస్వామ్యం వహించి వారు అశ్విని దత్ గారు కలిసి, వాస్తవానికి ఏంటంటే ఈ సినిమాని గంగోత్రిని అశ్విని దత్ గారు ఎంత నమ్మారు అంటే, ఎందుకంటే ఆ సమయానికి ఇంద్రా పూర్తి అయిపోయి గంగోత్రి జరుగుతున్న సమయంలో వైజయంతి ఆఫీసుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఏంటంటే ఆయన కథని ఎంత ప్రేమించారంటే అశ్విని దత్ గారు. అసలు కాశీ ఒకటి ఆ గంగోత్రికి వెళ్తారు కదా, ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదు, ఏం కావాలంటే అది, ఎలా కావాలంటే అలా. ఇక్కడి నుంచి నాకు బాగా గుర్తుంది, 30-40 మంది ముత్తైదువులు జూనియర్ ఆర్టిస్టులను ఇక్కడి నుంచి పంపించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యాత్రికులు, భక్తులు కదండి, వాళ్ళని వచ్చి షాట్లో నించోండి అంటే నించోరు కదా, వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుని వెళ్తారు. ఆ గ్రాండియర్గా షార్ట్స్ రావాలి, ఆ అమ్మాయికి స్నానం చేయించేటటువంటి సన్నివేశాల్లో ఇక్కడి నుంచి 30-40 మందిని పంపించడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన పురమాయించి లేదు, అది ప్రాణం సినిమాకి. అమ్మాయికి స్నానం చేయించి గంగోత్రికి స్నానం చేయించేటటువంటి దృశ్యాలు ఆ సినిమాకి దాంతో అమ్మాయి శాపం పోతుందని. చంటి కథే అండి, చంటి కథలోకి గంగోత్రిని తీసుకొచ్చారు చిన్నకృష్ణ గారు, అంతే, ఇంకేమీ లేదనమాట. చంటి కథే అది, చంటి కథలోకి గంగోత్రిని తీసుకొచ్చారు. దర్శకేంద్రుడి 100వ సినిమా. అమ్మాయి పుష్పవతి అయ్యే సన్నివేశాల నుంచి కూడా మనకు చిన్నతంబి, మన తమిళంలో చిన్నతంబి, తెలుగులో చంటి, మీకు ఓ తోటలో పువ్వు పూసింది పాట, ఇవన్నీ కూడా మనకు అక్కడి నుంచి తీసుకొచ్చినవే. ఇందులో గంగోత్రిని తీసుకొచ్చారు. ఏ సినిమా అయినా ఏ కథ అయినా చిన్నకృష్ణ గారు ఏం చేస్తారంటే అందులో ఒక పుణ్యక్షేత్రాన్ని తీసుకొస్తారు. పుణ్యక్షేత్రాన్ని తీసుకొచ్చేటప్పటికి ఆ నేపథ్యం మారిపోతుంది. కాబట్టి అట్లాగా గంగోత్రి, అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు ఇరువురు కలిసి ఒకప్పటి స్టైలిష్ స్టార్, ఇవాళ ఐకాన్ స్టార్ని అవతరింపజేసినటువంటి ఒక అద్భుతమైన సినిమా. ఈవెన్ చిరుత అశ్విని దత్ గారు కానీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కాదు, పూరి జగన్నాథ్ గారు. బట్ వైజయంతి మూవీస్ దాంట్లోనే మన మెగా ఆయన. ఇప్పుడు అశ్విని దత్ గారు మహేష్ బాబు గారిని పరిచయం చేసిన ఘనత ఆయనదే, అల్లు అర్జున్ గారిని పరిచయం చేసిన ఘనత ఆయనదే, రామ్ చరణ్ గారిని పరిచయం చేసిన ఘనత ఆయనదే. శ్రీకాంత్ లాంటి ఒక విలన్ చేసుకుంటున్నటువంటి శ్రీకాంత్కి పెళ్లి సందడితో కనీవిని సూపర్ డూపర్ హిట్ ఇచ్చి స్టార్డమ్ని తీసుకొచ్చినటువంటి నిర్మాత వన్ అండ్ ఓన్లీ అశ్విని దత్ గారు. అందులో సందేహం లేదు. సి ధర్మరాజు సమర్పించు నిర్మాత చలసాని అశ్విని దత్ అంటే అదొక బ్రాండ్. ఇదిరా తెలుగు సినిమా అనిపించేటటువంటి ఒక గ్రాండియర్. ఖచ్చితంగా అసలు బావా అనుకునేంత ఈ ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మా ఇద్దరు కలయిక ఇంత అనుబంధంగా మారిపోయి ఈ లెవెల్లో ట్రావెల్ అవుతామని వాళ్ళిద్దరు అనుకున్నారు? అసలు ఎవరు అనుకొని ప్రారంభించరండి, అనుకోకుండా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు బాపు గారి జీవితంలోకి మళ్ళీ వెంకటరమణ గారు రాకపోతే ఏమైండేదంటే మనం సమాధానం చెప్పలేము. నాగిరెడ్డి గారి జీవితంలోకి చక్రపాణి గారు రాకపోతే ఏమైండేదంటే చెప్పలేము. ఓ ఏడిది నాగేశ్వరరావు గారు వెళ్ళి నాకు సినిమా తీసి పెట్టండి నేను విశ్వనాథ్ గారిని అడక్కపోయింటే శంకరాభరణం వచ్చేది రాదో మనకు తెలియదు. ఇట్లా కొన్ని కలయికలు, కొన్ని అద్భుతాలు అనమాట.
అట్లాగే అశ్విని దత్ గారు రాఘవేంద్రరావు గారు అన్నది ఒక అద్వితీయమైనటువంటి కలయిక అండి. ఎందుకంటే కాకపోతే ఆ ముక్తాయింపు ముగింపు ఏదైతుందో సుభాష్ చంద్రబోస్ అనే ఒక పరాజయ చిత్రంతో అది కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అంశం అన్నమాట. అంటే అది లగాన్ ఇన్స్పిరేషను, దానిలోకి ఆ కైండ్ ఆఫ్ సీన్స్ నేను తీయాలి, నేను ఎందుకు తీయలేకపోతున్నాను, అట్లా ఇట్లా ఏవేవో అనుకుని రాఘవేంద్ర గారు చేసినటువంటి కొన్ని సన్నివేశాలు నిజంగా చాలా బాగా తీశారు. ఆయన చాలా అంటే చాలా బాగా తీశారు. కొన్ని దానికి మైనస్ అంటే ఓల్డ్ ప్యాటర్న్ ఎంత బాగా తీశారో సుభాష్ చంద్రబోస్ దానికి సంబంధించి లేటెస్ట్ దాన్ని ఇంక్లూడ్ చేయడంలో కనెక్టివిటీ మిస్ అయిపోతుంది. అది మెయిన్. అదంత అద్భుతంగా తీసా ఫ్లాష్ బ్యాక్ ని ఇప్పుడు ఈ జనరేషన్ సుభాష్ చంద్రబోస్ పుడితే ఎలా ఉంటుంది, ఇది ప్రతీకారం ఎలా తీసుకుంటారని కనెక్టివిటీ మిస్ అయిపోయింది. అది మెయిన్ థింగ్. బట్ అశ్విని దత్ గారు రీసెంట్గా కూడా రాఘవేందర్ రావు అనే వ్యక్తి లేకపోతే అశ్విని దత్ లేడు ఇది అనేసని ఆయన గురించి చెప్పడము అనేది, అంటే రాఘవేంద్రరావు గారి సినిమాల వల్ల ఏంటంటే అశ్విని దత్ గారి సినిమాల యొక్క స్థాయి చాలా పెరిగింది, అమాంతం పెరిగింది. అట్లాగని అశ్విని దత్ గారు మిగతా దర్శకులతో చెయ్యలేదంటే చాలా గొప్ప సినిమాలు చేశారు ఆయన. మనం చెయ్యలేదు అని అనడానికి లేదు. ఎందుకంటే వైజయంతి మూవీస్లో ఆయన తిరుపతి స్వామి దర్శకత్వంలో చేసిన ఆజాద్ నాకు చాలా ఇష్టం. ఆజాద్ సినిమా ఇట్లా కొన్ని గొప్ప ప్రయత్నాలు, గొప్ప ప్రయోగాలు అశ్విని దత్ గారు చేశారు. లేదు ఆడిందండి, హిట్ సినిమా ఆజాద్ హిట్ అండి. ఆజాద్ సినిమా హిట్, బేభత్సమైన బ్లాక్ బస్టర్ కాదు కానీ సినిమా హిట్. ఆజాద్ సినిమా హిట్. అయ్యయ్యో సినిమా చాలా బాగా ఆడింది. ఇవాళకి మణిశర్మ గారి సంగీతం గురించి టాప్ 10లో మాట్లాడుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్స్ కానీ సాంగ్స్ పరంగా ఆజాద్ అనేది ఒక పారామీటర్స్లోకి వస్తుంది. కాబట్టి లేదు, చాలా మంచి సినిమాలు అశ్విని దత్ గారు చేశారు. ఇప్పుడు కమర్షియల్లీ మనకేంటి చిరుత ఉంది, అది కమర్షియల్లీ అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎస్ ఇతను ఫైట్స్ చేస్తాడు, ఇతను డ్యాన్స్ చేస్తాడు, ఇతను పెర్ఫామ్ చేస్తాడు అని చెప్పడానికి పరిచయ చిత్రం చిరుత హిట్. అదే కావాలి ఆ సమయానికి, అనుకున్న సమయంలో అనుకున్న విధంగా. మీకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆఖరి పోరాటం కావచ్చు, జగదేకుడి అతిలోక సుందర కావచ్చు, లేకపోతే అగ్నిపర్వతం కావచ్చు, అడవి సింహాలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని అశ్విని దత్ గారు ఇన్ని తక్కువ రోజుల్లో ఎలా తీశారో అర్థం కాదనమాట. వర్కింగ్ డేస్ ఒకసారి చూస్తే, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తీసుకొని చూస్తే ఇన్ని తక్కువ రోజుల్లో అసలు ఈ సినిమాలు ఎలా తీయగలిగారు. అంటే పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత సమయం తీసుకుంది, ప్రీ ప్రొడక్షన్కి ఎంత సమయం తీసుకుంది, ప్రొడక్షన్కి ఎంత సమయం తీసుకుంది, పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత సమయం తీసుకుంది. అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక నిర్మాత అన్నమాట. ఆయన అభిరుచులకి అభినవేశాలకి అనుగుణంగా ఏంటంటే ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక నిర్మాత ఆయన. హీరో డైరెక్టర్ ఇద్దరు కంఫర్ట్ జోన్లో ఉంటే, హీరో డైరెక్టర్స్ వేవ్ లెంగ్త్లు సెట్ అయితే ఒక అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయని తెలిసినటువంటి ఒక నిర్మాత. ఆ రహస్యం తెలుసు ఆయనకి. నిజంగా ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే చెక్కు చెదరకుండా ఉండడము, అలా కలిసి ట్రావెల్ అవ్వడము అనేది అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ నుంచి నాగశ్విన్ అనే మరో అద్భుతమైన డైరెక్టర్ రావడము, ఒక పూర్వ వైభవాన్ని తిరిగి వైజయంతి మూవీస్కి, స్వప్న సినిమాస్కి. మనకి అశ్విని దత్ గారు ఏంటంటే మధ్యలో స్వప్న సినిమా పతాకం మీద ఇంకో సినిమా తీశారు. వెంకటేష్తో ఆయన సూపర్ హిట్ ఇచ్చారు తెలుసా మీకు? మనం అందరం సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుకుంటాం. వెంకటేష్ గారికి ఒక సూపర్ హిట్ ఇచ్చారు అశ్విని దత్ గారు. కాకపోతే స్వప్న సినిమా బ్యానర్ మీద చేశారు. అప్పుడు నాగేశ్వరరావు గారు, వెంకటేష్ గారు సూపర్ హిట్. వెంకటేష్ గారు రెండో సినిమా బ్రహ్మరుద్రులు. సినిమా చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా ఓల్డ్ ప్యాటర్న్ కాదు. వెంకటేష్ గారు రెండో సినిమా 80s, ఎర్లీ 80s నేను చెప్పాను. ఓల్డ్ మూవీ కిందకి వస్తుంది కదా. వెంకటేష్ గారు రెండో సినిమా కలియుగ పాండవులు మొదటి సినిమా, రెండో సినిమా బ్రహ్మరుద్రులు. బ్రహ్మరుద్రులు కూడా ఈయన కాలేజ్ స్టూడెంట్ సీన్ కట్ చేస్తే వీళ్ళ మేనమామ ఆయన. ఆయన జడ్జి నాగేశ్వరరావు గారు. దాంట్లోనే ప్రతిధ్వనిలో ఉన్న బలగం పొట్టి సీతయ్య పాత్ర పరుచూరు గోపాలకృష్ణ గారి బ్రహ్మరుద్రుల్లో కూడా ఉంటుంది బలగం పొట్టి సీతయ్య పాత్ర. పర్వాలేదు, మీ ద్వారా నేను ఇన్ని సినిమాలు చూసాను అనేసి నేను రీకలెక్ట్ చేసుకుంటున్నాను. అనగానే అదే కాలేజ్ లో మర్డర్ చేస్తారు, తర్వాత అదే బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. రజనీ గారు హీరోయిన్. అవును, రజనీ గారు ఒక హీరోయిన్, ఇంకొక హీరోయిన్ కూడా ఉంది. తెలీదు, ఆవిడని చంపేస్తారు. కాలేజ్ డేస్ లో ఇష్టపడతారు, చంపేస్తారు. తర్వాత రజనీ గారు మెయిన్ హీరోయిన్ అవుతారు. పాల్పించే పాత్ర అనమాట. నెక్స్ట్ మన ఈవిడ అదే మురారి సినిమాలో వదిన క్యారెక్టర్ చేసిన శ్రీలక్ష్మి గారు. లక్ష్మి గారు నాగేశ్వరరావు గారు వైఫ్. శ్రీలక్ష్మి గారు అంటే కమెడియన్ అండి. అదే అంటున్నా, లక్ష్మి గారు. అందుకే ఆయన మురారి సినిమాలో వదిన క్యారెక్టర్ ఆవిడ వస్తారు శ్రీలక్ష్మి గారు అంటే. అందుకే రిఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుసు మురారి సినిమాలో వదిన క్యారెక్టర్ అని అంటే ఎవరికైనా టక్కన గుర్తొస్తారు. అందుకని నిజంగా ఇంత అద్భుతం. చాలా అభినందనల వెల్లువలో ముంచెత్తుతారు, మిమ్మల్ని ముంచెత్తుతున్నారు, తిట్టే వాళ్ళు తిడుతున్నారు. కామన్ ఒకటే, నాకు ఇక్కడ మన వీడియోస్ చూస్తున్నారు, మీరు ఎలా అయినా అనండి. నేను ఒకటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను,
మనం పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు విమర్శ చేసినా మనం తీసుకోవాలి, పొగిడినా మనం తీసుకోవాలి. పొగిడితే నా వాళ్ళు, తిట్టిన వాళ్ళు నా వాళ్ళు కాదు అనుకుంటే పిచ్చితనం అవుతుంది. కోర్స్ వాళ్ళకు మీరు చెప్తున్న దాంట్లో నేను మధ్యలో మిమ్మల్ని అడగడము అని వాళ్ళకి అది ఇబ్బంది అంటే మీ మాటలు వాళ్ళు వినాలనుకుంటున్నారు కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కమర్షియల్ సినిమాలకి ఏంటంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి పేర్లు, నిర్మాత సి అశ్విని దత్, దర్శకత్వం కె రాఘవేంద్రరావు, బిఏ అది అప్పుడు ల్యాండ్ మార్క్ కదా బిఏ అని అంటబ్బా ఇది అనేసి అని చాలా ఆయనే చెప్పారు. మొదట ఫస్ట్ హిట్ అయిన సినిమాలు బిఏ ఉండేది, ఆ తర్వాత కొన్ని సినిమాలు బిఏ లేకపోతే ఫ్లాప్ అయింది, అదేంటిది బిఏ అయిపోతే ఫ్లాప్ అయిందని సెంటిమెంట్గా ఆ తర్వాత బిఏ కంటిన్యూ చేయమని అన్నారు ఆయన. ఆ తర్వాత అంటే రాఘవేంద్రరావు గారు బిఏ చేసిన వాళ్ళు కూడా ఇంత గొప్ప వాళ్ళు అవుతారంటూ కూడా ఆయన పేరు మీద అది ఒకటి లిఖించేసుకున్నారు. అది ఈ సందర్భంగా వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా కంటిన్యూ అయ్యింది, విడదీయరని అనుబంధంగా ఎలా మారిందన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సండి.